అటు కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మధ్యలో దళాలు దొంగలకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వదు. మీకు ఎవరు లోన్ ఇచ్చినా ప్రభుత్వం ఇస్తుంది, అది డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వస్తుంది. దీంట్లో అర్హులు ఎవరనేది మీరు కూడా గమనించుకోవాలి. వాళ్ళు చెప్పే విధానం రేపు చూస్తాను, ఇప్పుడు మాట్లాడతానో అక్కడ మాట్లాడతానున్నారు. అందువల్ల ఇక్కడ మీరందరికీ కూడా చేతి వృత్తుల వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో. దీనిలో మీకు కావాల్సిన అర్హతలు, ట్రైనింగ్ సర్టిఫికేట్లు ఉండాలా. ఎక్కడ పడితే ప్రైవేట్ అనేది సంతకాలు పెడితే కాదు. అవసరమైతే ట్రైనింగ్ సర్టిఫికేట్లు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అఫీషియల్గా గవర్నమెంట్ కార్యక్రమాల ద్వారా మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. దాంట్లో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మీ చేతి వృత్తులు ఏదైతే 17 ఐటమ్స్ ఇచ్చారు దాంట్లో అందరూ కూడా మీరందరూ చదువుకుని ఉంటారు. అందువల్ల దానికి సంబంధించిన వాళ్ళు మీరు వచ్చి ఉంటారు. వడ్రంగులు కానీ, పడవలు తయారు చేసేవారు కానీ, ఆయుధాలు తయారు చేసేవారు, కమ్మరి అని అనేక రకాలుగా మీరు అన్నీ ఉన్నాయి. దాంట్లో నిజమైన అర్హులు వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ₹1,00,000 తీసి వెళ్ళిపోతాం మాకు ఇచ్చేయండి అన్నట్టుగా కాకుండా అర్హులందరూ కూడా మీరు అప్లికేషన్లు పెట్టుకుంటే సుమారు మన జిల్లాలో 49,000 మంది అప్లికేషన్లు పెట్టారు. దానిలో ఫైనల్గా వచ్చేపాటికి 2,561 మంది ఎలిజిబుల్ అయ్యారు. సో ఆ ఎలిజిబిలిటీస్ లిస్టు సార్ మీరు అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, బ్యాంక్ అధికారులు ఉన్నారు. ఆ ఎలిజిబిలిటీస్ కూడా వేగ్గా కాకుండా ఉన్న విషయాలు వాళ్ళకి తెలియజెప్పాలి. మీరందరూ కూడా మాట్లాడుకోకుండా వాళ్ళు చెప్పిన విషయాలు ఉన్నప్పుడు దానికి ఎవరు ఎలిజిబుల్ తెలిస్తే దాని ప్రకారం మనం పెట్టుకోవచ్చు. అందువల్ల ఈ కార్యక్రమం అవగాహన సదస్సుది. ఇవాళ ఏం లోన్ ఇచ్చే సదస్సు కాదు. మీరు మీ దగ్గర ఉన్న సచివాలయం ద్వారానో లేకపోతే మీ సేవా సెంటర్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్లు డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతాయి. దాని నుంచి మీకు ఫోన్లు వస్తాయి, అన్ని రకాలు కూడా వస్తాయి. నాకు తెలిసి 2,561 మంది మాత్రం బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ శాంక్షన్ అయినట్టేనండి. ఇప్పుడు ఇస్తారు వీళ్ళకి. మరి అందరినీ ఎందుకు ఇస్తారు? ఆ 2,500 తీసుకుపోయింది దాని ముందు కాదుగా మాకు చెప్పినప్పుడు మేమే పబ్లిక్ చేసాం వాళ్ళు. ఎందుకంటే అందరికి ఇచ్చారు, అప్లికేషన్ పెట్టుకోవడం అనుకున్నాం. అందువల్ల ఇక మీరు కూడా సార్ దీన్ని సిస్టమేటిక్గా తీసుకెళ్ళాలి తప్ప మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది. మీరు సిస్టమేటిక్గా తీసుకెళ్ళాలా దాంట్లో స్కిల్ డెవలప్మెంట్, దానికి ఒక IAS ఆఫీస్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్కి, దాంట్లో అనేక మంది IAS చదివిన వాళ్ళు దాంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ సెంటర్స్లో మన ఐటీఐ ఉంది, పాలిటెక్నిక్ ఉంది, అదేవిధంగా NTTF ఉంది. వీటన్నింటిలో కూడా ట్రైనింగ్ అయినాడు తప్ప ప్రైవేట్ ఎవరో ఒకటి సర్టిఫికేట్ ఇస్తే కాదు, సంఘం ఇస్తారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఆ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇవ్వాలి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇవ్వాలి. అవన్నీ కూడా తీసుకుని వాళ్ళకి చక్కగా క్షుణ్ణంగా చెప్పి దాని ద్వారా వాళ్ళందరికీ ఎక్కువ మందికి వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దాలి. ఇది అందువల్ల ఇది కూడా మాట్లాడారు చంద్రబాబు గారిని మాట్లాడతారు. మొన్న మీకున్న అబ్జెక్షన్ కూడా చెప్తే దాన్ని అది అందరికీ అనుకూలమైన విధానం గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వస్తాయి. దీన్ని ఇక్కడ ఉన్న విషయాలు మాకు అవగాహన అయితే దాన్ని ముఖ్యమంత్రి గారితోనూ అవసరమైతే కేంద్ర మంత్రి గారు, ఆ తర్వాత మన MP గారు కూడా వస్తారు. ఆయన ద్వారా కూడా ఈ కార్యక్రమం ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి వాళ్ళ ఉద్దేశాలు కూడా తెలుసుకుని తద్వారా మనకి ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లబ్ధి 2,500 కాదు 25,000 మంది కూడా దీన్ని తీసుకెళ్లేదానికి తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా సహకరించి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాల్యుబుల్ పాయింట్ని తెలుసుకొని తద్వారా మీరు అప్లికేషన్లు పెట్టుకోమని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాలన్నీ కూడా వెనకబడిన వర్గాలకి చేతి వృత్తి కళాకారులకి వాళ్ళందరికీ మేలు చేకూర్చడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం
దీన్ని సద్వినియోగపరచడం మీ అందరికీ కోరుతూ అధికారులు కూడా మరీ వినిపిస్తూ ఉన్నాను. దీన్ని సిస్టమేటిక్గా లాజికల్గా ప్రతి ఒక్కరికి అవగాహన అయ్యేటట్లుగా తీసుకువెళ్ళాలండి. అదేవిధంగా బ్యాంక్ అధికారులు కూడా దీన్ని కొంచెం క్షుణ్ణంగా చూసి కేంద్రం చేసి ఈ కార్యక్రమానికి మీ యొక్క సపోర్ట్ కూడా ఇవ్వాలని అధికారులు కూడా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి.